ఎపిసోడ్లో వసుదేవుడు కృష్ణుడిని రేపల్లె చేర్చడం, అక్కడున్న ఆడబిడ్డను కారాగారానికి తీసుకొని రావడం, కంసుడు ఆ బిడ్డను చంపాలని ప్రయత్నించడం, ఆ శిశువు కంసుడిని చంపే పిల్లవాడిని గూర్చి చెప్పడం, కంసుడు ఆ శిశువుని చంపడానికి పూతన అనే రాక్షసిని పంపడం వంటి విషయాల్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత జరిగిన కథను తెలుసుకుందాం. దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించిన మగపిల్లవాడిని వసుదేవుడు నందుని ఇంట్లో వదిలిపెట్టాడు. ఆ రోజు రాత్రి తుఫాను రావడంతో నందుడు గోపకుల మందలను కాపాడుకోవడానికి మందల దగ్గరకు వెళ్ళాడు. నందగోపుని భార్య యశోదకు ప్రసవ వేదన ప్రారంభమయ్యింది. వైష్ణవ మాయ వల్ల ఆమెకు తెలివి తప్పిపోయింది. ఇరుగు పొరుగు వారికి కూడా తెలియకుండానే తెలివి తప్పిన స్థితిలో ఆమె ఆడ శిశువుని కన్నది. అప్పుడు వసుదేవుడు మగ శిశువును అక్కడ పెట్టి ఆడ శిశువుని తీసుకొని వెళ్ళాడు. సూర్యోదయానికి పూర్వం యశోదకు తెలివి వచ్చింది. అప్పుడు ఆమె తన పక్కలో ఉన్న నల్లనయ్యను చూసింది. ఆమె ఆనందానికి అంతులేదు. యశోద పక్కనే వసుదేవుని భార్య రోహిణి ఉన్నది. నందునికి వసుదేవునికి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆమె నందుని ఇంట్లో ఉంటుంది. బలరాముడు ఆమె వద్దనే పెరుగుతున్నాడు. యశోద మగ శిశువుని కన్నది అనే వార్త ఆమె భర్త నందునికి తెలిసింది. ఆనందంతో ఉబ్బి తప్పిపోయాడు అతడు. నందుడు గోపకుల ముఖ్యుడు. యమునా నదీ తీరంలో అరణ్య ప్రాంతాలకు అధిపతి. వ్యవసాయం, పశుపోషణ వలన జీవించే గోపకులకు అతడు అధిపతి. అతడు కంసునకు సామంతుడు. ప్రతి సంవత్సరం మధుర వెళ్ళి కంసునికి కప్పం చెల్లించి వస్తాడు. రాజు పట్ల ఎంత వినయ విధేయతలతో ఉంటాడో, పట్టుదల వస్తే ప్రాణాలకు తెగించి పోరాడుతాడు. చూస్తూ చూస్తూ నందునికి కొడుకు పుట్టి 10 రోజులయ్యాయి. 11వ రోజు పురుటి శుద్ధి అయ్యింది. అప్పుడు తమ కులానికి పురోహితుడైన గర్గాచార్యునికి శిష్య సమేతంగా వచ్చి పుణ్యక్రియలు జరపమని నందుడు కబురు పంపించాడు. తప్పక వస్తామని గర్గాచార్యుడు నందునికి సమాధానం పంపాడు. ఇక బందీఖానా నుండి దేవకి వసుదేవులు విడుదల అయ్యారు అని వార్తను తెలుసుకున్న అక్రూరుడు వారిని కలవడానికి వారి ఇంటికి వెళ్ళాడు. అక్రూరుడిని చూడగానే అతని పాదాలకు నమస్కరించి లోపలికి తీసుకొని వెళ్ళాడు వసుదేవుడు. ఇక క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నాక వసుదేవుడు అక్రూరునితో, అన్నా, చెరసాలలో దేవకి అష్టమ గర్భంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే జన్మించాడు. ఆ జగదాధారుడు తనను తీసుకొని పోయి రేపల్లెలో ఉన్న నందగోపుని ఇంట విడిచిపెట్టి అక్కడ ఉన్న ఆడ శిశువుని ఇక్కడికి తీసుకొని రా అని నన్ను ఆజ్ఞాపించాడు. నేను ఆ ఆజ్ఞను పాలన చేశాను. తర్వాత జరిగిన సంగతి నీకు తెలిసినదే అని తుఫాను వర్షపు రాత్రి నాటి రహస్యాన్ని చెప్పి, అన్నా, యాదవుల వర్ధనుడు రేపల్లెలో నందగోపుని ఇంట్లో ఉన్నాడు. నాతో ప్రమేయం లేకుండా నీవు అతని రక్షణకు అన్ని ఏర్పాట్లు చేయాలి. నేను కలగజేసుకుంటే అనుమానాలకు దారి తీస్తుంది అని అన్నాడు. అప్పుడు అక్రూరుడు, వసుదేవా, ధన్యుడనోయి, ఇంత మధురమైన వార్త చెప్పావు. అతి రహస్యమైన ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు నాకు ఎంతో తృప్తిగాను మరియు సంతోషంగాను ఉంది. అంతేకాదు, మన గురువు అయిన గర్గాచార్యులు గారే నందుని పురోహితుడు. ఆయనను మనం విశ్వసించవచ్చు. ఆయన ద్వారానే అక్కడి వార్తలు తెలుసుకొని నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాను అని అన్నాడు. గర్గాచార్యుడు మధుర నగరానికి రాజపురోహితుడు. ముఖ్యుల కుటుంబాలన్నిటికీ అతడే పురోహితుడు. నందగోపుడు కూడా ఒక ముఖ్యుడు అవ్వడంతో అతనికి కూడా గర్గాచార్యుడే పురోహితుడు. గర్గాచార్యుడు విష్ణు భక్తుడు. ఆర్యవర్త మహాప్రసిద్ధ ముని వేదవ్యాసునికి అతడు శిష్యుడు. అక్రూరుడు గర్గాచార్యుని వద్దకు వెళ్ళి పూర్తి విషయమును వివరంగా చెప్పాడు. అప్పుడు గర్గాచార్యుడు ఆ బాలుడి రక్షణకు తాను కూడా సహాయం చేస్తా అని మాట ఇచ్చాడు. ఇక యశోద పురుటి శుద్ధి నాటికి చాలామంది బ్రాహ్మణులను వెంట తీసుకొని రేపల్లె వెళ్ళాడు గర్గాచార్యుడు. నందుడు వచ్చిన బ్రాహ్మణులందరినీ భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి వారికి సమస్త సౌకర్యాలను అందించాడు. గర్గాచార్యుడు నందుని కుమారునికి పుత్రోత్సవాన్ని బ్రాహ్మణుల చేత జరిపిస్తున్నాడు.
పుత్రోత్సవం చేస్తున్న నందుని కంటే కూడా చేయిస్తున్న గర్గాచార్యునికే ఆనందం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ బాలుని జన్మరహస్యం అతనికి తెలుసు కాబట్టి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారం అయిన ఆ కారణ జన్మునికి జాతకర్మ చేయించే అవకాశం తనకు లభించింది. అంటే అది తన పూర్వజన్మ ఫలమే అని అనుకొని నందునితో, నందా, ఈ బాలుడు నిర్భీకుడు, అనంత శ్రీయుతుడు. ఆర్యవర్తంలో ఎక్కడ అధర్మం జరిగితే అక్కడ ధర్మస్థాపన చేస్తాడు, దీర్ఘాయుష్మంతుడు అని పలికాడు. ఆ మాటలు విన్న నందుడు ఆనందాశ్రువులు కారుస్తూ గర్గాచార్యుని పాదాలకు నమస్కరించాడు. గోపకులందరూ దుందుబులు మోగించారు. నృత్య వాద్యాలతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. రేపల్లెలోని స్త్రీలు చక్కగా అలంకరించుకొని ఒయ్యారాలు ఒలికిస్తూ నందగోపుని ఇంటికి చేరి కానుకలు సమర్పించారు. ఆ పసివానికి నూనె రాసి తలంటు పోశారు, పసుపు పూశారు. హరిరక్ష అంటూ బాలునికి దిష్టి తీశారు. బాలుడిని తొట్టెలో పడుకోబెట్టారు. జోలపాడి జోకొట్టి బాలుడిని నిద్రబుచ్చారు. గోకులంలో ఆ బిడ్డ ప్రవేశించగానే ఆవులు అమితంగా పాలిస్తున్నాయి. పాడి పంటలు సమృద్ధిగా వృద్ధి పొందుతున్నాయి. గోపకులందరూ సంతోషంగా జీవిస్తున్నారు. నందుడు సంవత్సరానికి ఒక్కసారి కంసునికి కప్పం చెల్లించాలి. కప్పంను ధనంగాను ధాన్యంగాను వివిధ రూపాలలో గోపకుల దగ్గరి నుండి వసూలు చేశాడు నందుడు. ఆ కప్పానికి కొన్ని కానుకలు జోడించి కప్పం కట్టడానికి మధురా నగరం బయలుదేరి అక్కడ చేరుకొని కంసుడిని దర్శించి కప్పం కానుకలు అప్పగించి రాజు వద్ద నుండి సెలవు తీసుకొని తిరిగి రేపల్లె బయలుదేరాడు. అయితే ఇంతకు ముందు ఎపిసోడ్లో పూతన అనే రాక్షసిని గురించి, ఆమె ఏ రకంగా వివిధ రూపాలు ధరించి పసిబిడ్డలను చంపివేస్తుందో తెలుసుకున్నాం. అలా పూతన మధుర రాజ్యంలోని అన్ని గ్రామాలలోని బిడ్డలను చంపుతూ చివరికి రేపల్లె చేరుకొని మధుర రాజ్యంలోనే ఇది చివరి గ్రామం, ఈ గ్రామంలోని బిడ్డలను చంపితే తన పని విజయవంతంగా పూర్తి అవుతుందని అనుకొని ఆ తుఫాను రోజు వర్షం రాత్రే నందుని ఇంట్లో బిడ్డ పుట్టాడు అని తెలుసుకొని ఆ బిడ్డను చంపాలని నిర్ణయించుకుంది. పూతన తన స్తనాలకు విషాన్ని పూసుకొని విశాలమైన కన్నులు, మచ్చలేని చంద్రుని వంటి ముఖం, నల్లని జుట్టు, పెద్ద కొప్పు, ఎత్తైన వక్షోజాలు, కొప్పు నిండా మల్లెపూలు, బంగారు కుండలాలు, మెడలో స్వర్ణ మాలికలు, చేతికి కంకణము ధరించి ఒక గొప్ప ఇంటి గోప కాంత లాంటి రూపాన్ని ధరించి ఒయ్యారంగా నడుస్తూ నందగోపుని ఇంట్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో యశోద చుట్టూ చాలామంది గోపకాంతలున్నారు. వారు కొత్తగా వచ్చిన వయ్యారి ముఖంలో ఆశ్చర్యంగా చూస్తూ ఎవరో గొప్ప ఇంటి ఇల్లాలు తమకు ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి ఈ రూపంలో వచ్చింది అని అనుకున్నారు. పూతన యశోద అదృష్టమును పొగుడుతూ ఊయలలోని బిడ్డ వద్దకు పోయి బిడ్డ ముఖమును పరిశీలనగా చూసింది. ఆ బిడ్డలోని తేజస్సు చూసి ఆశ్చర్యపడింది. ఆ బిడ్డ శరీర కాంతి, కను, ముక్కు తీరు, నల్లని జుట్టు ఆమెలో ఏదో తెలియని భయం, అనుమానాన్ని కలిగించింది. ఈ శిశువు కంసుడని చంపే దివ్య శిశువు ఒక్కడేమో అని ఆమెకు భయం పుట్టింది. అయినా కానీ బిడ్డను తన 2 చేతుల్లోనికి తీసుకొని, నా చిన్నారి తండ్రి, నీవు చాలా గొప్పవాడివి. నీలమేఘం వంటి శరీర ఛాయ కలిగిన నీకు పాలిచ్చే స్థనాలు కలిగిన స్త్రీలు ఇక్కడ ఎవరూ లేరు. ఆ అదృష్టం ఏ కొందరికో కలుగుతుంది. నేను నీకు పాలిస్తాను. నా పాలు తాగి నీవు హాయిగా నిద్రపోతావు అని చెప్పి ఆ బిడ్డను పాలివ్వబోయింది. అప్పుడు యశోద, రోహిణులు అడ్డుకున్నారు. అప్పుడు పూతన వారి మాటలను పట్టించుకోకుండా, అమ్మా, చాలా దూరం నుండి వచ్చాను. మళ్ళీ రావడం, ఇలాంటి బిడ్డను చూడడం నాకు సాధ్యమవుతుందో లేదో అని చెప్పి తన స్తనమును ఆ బిడ్డ నోటికి అందించింది. అప్పుడు ఆ బాలుడు మిక్కిల ఆకలితో ఉన్న వాని వలె పూతన స్తనముని పట్టుకొని గుటుకు గుటుకు అంటూ 2 గుక్కల పాలు పీల్చాడు. పూతనకు ఎక్కడా లేని అనుభవం ఇక్కడ ఎదురైంది. ఇంతవరకు తాను పాలిచ్చిన బిడ్డలు స్తనమును నోటికి అందగానే గిలగిలా కొట్టుకొని చనిపోయారు. ఈ బాలుడు అలా కాకుండా 2 పీల్పులు పీల్చాడు. ఆ పీల్పుల్లో ఆమె నాడులు లాక్కొనిపోయాయి. ఆమె గుండె దడదడలాడింది. ఆమె తల వాపోయింది. బాబోయి, నీవు అందరిలాంటి సామాన్య బాలుడవి కావు, నన్ను విడిచిపెట్టు అంటూ నేల మీదికి
ఒరిగిపోయింది. ఆమె కాళ్ళు చేతులు పట్టు తప్పాయి. దిక్కులు మారుమోగేట్లుగా భూమి కొండలు దద్దరిల్లేలాగా అరుస్తూ తన సహజ రాక్షస శరీరంతో చచ్చి పడిపోయింది పూతన. ఆ రాక్షసి శరీరపు తాకిడికి అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు విరిగిపోయింది. ఆ సంఘటన మరియు పూతన శరీరం చూసి యశోద రోహిణులతో పాటు మిగిలిన గోపకులు అందరూ భయంతో వణికిపోయారు. ఆ రాక్షసి యొక్క గుండెల మీద నవ్వుతూ కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు నందకిషోరుడు. యశోద చెంగున గంతు వేసి బిడ్డను చేతిలోనికి తీసుకున్నది. ఆ రాక్షసి అరిసిన అరుపులకు వాడలోని గోపకాంతలందరూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు. వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందులో నుండి వృద్ధ గోపిక ఒక ఆమె వచ్చి బిడ్డ తల చుట్టూ ఆవు తోక భాగాన్ని తిప్పి బిడ్డకు దిష్టి తీసింది. సాయంత్రానికి నందాదులు రేపల్లెకు వచ్చి అక్కడ చచ్చిపడి ఉన్న రాక్షసి కళేబరం చూసి దిగ్భ్రాంతులయ్యారు. గండము గడిచి శిశువు సుఖంగా ఉన్నాడని గ్రహించి గొడ్డళ్ళు తెచ్చి పూతన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి గ్రామానికి చాలా దూరంగా ఉన్న నదీ తీరానికి తీసుకొని పోయి దహనం చేశారు. ఆమె శరీరం దహనం అవుతుంటే కమురు కంపుకు బదులు ఆ ప్రాంతమంతా సుగంధ పరిమళాలు వ్యాపించాయి. పూతనకు పాప విముక్తి అయి శ్రీహరి దయ వలన పూతన స్వర్గానికి చేరుకున్నది. మరి పూతన సంహారం తర్వాత ఆ బాలుడు ఇంకా ఎటువంటి దివ్య లీలను ప్రదర్శించాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీరు కూడా ఆ భగవానుని లీలలు ఏవైనా చెప్పాలనుకుంటే నా FB ID లేదా నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. నా FB ID yogiraj.vaidya@gmail.com మరియు నా వాట్సాప్ నంబర్ 7207377736. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ కనుక కావాలనుకుంటే నా మైత్రేయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, దిస్ ఇస్ యోగిరాజ్ మహేష్ వైద్య సైనింగ్ అవుట్. బాయ్.